నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు నిపుణులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, మంగళవారం పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వారి స్వభావం ఎలా ఉంటుంది తెలియజేయండి అమ్మ. తప్పకుండా అన్న. మంగళవారం పుట్టారు అంటే మంగళవారం రోజు పుట్టిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఏ విషయాన్ని అయినా సరే వాళ్ళ మైండ్లోకి వాళ్ళ మనసులోకి తీసుకోరు. వాళ్ళు అనుకున్న పని వాళ్ళు చేస్తుంటారు. చెప్పాలి అంటే కాస్త కొంచెం మొండితనం ఎక్కువగా ఉంటుంది, కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది, పట్టుదల ఎక్కువ ఉంటుంది. నీతో ఇది కాదు అని ఎవరు అంటే అది వాళ్ళతోటే అవుతుందని, అది అవసరం ఉన్నా లేకపోయినా ఆ పని చేసి చూపిస్తుంటారు వీళ్ళు. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా చాలా మొండి వాళ్ళు. ఇలా ఎంత గట్టిగా స్ట్రాంగ్గా ఉంటారంటే వీళ్ళతో గెలిచి సాధించే అనేది ఎవరికి లేదు. అంత పవర్ఫుల్ మాట వీళ్ళు. సో జనరల్ మంగళవారం అనగానే అందరూ మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనలో ఉన్న కోపాన్ని అణించుకోవడానికి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళమని చెప్తుంటాం. ఎందుకంటే ఆయన అంత రామభక్తిగా, అంత శ్రద్ధగా, బాధ్యతగా కూర్చొని ఆయన రామ 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 అంత అలా కూర్చొని తత్వం రావాలని మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళమని చెప్పి మన పెద్దవాళ్ళందరూ అలవాటు చేశారు మనకి. అయితే మంగళవారం పుట్టిన వాళ్ళకి అంత పట్టుదల ఉంటుంది, అంత శ్రద్ధ ఉంటుంది, అంత బాధ్యత ఉంటుంది, అంత మొండితనం ఉంటుంది. అసలు లైఫ్లో వాళ్ళు ఎలా అంటే ఏ పని కొనా చెయ్యము, రాదు అనే పదాలే రావాలి నోట్ల నుంచి. ఇది రాకపోయినా సరే మాకు వచ్చని చెప్తారు, చేస్తామని చెప్తారు. కష్టపడడం ఎక్కువ, కష్టపడి పని చేయడంలో ముందుంటారు. ఏ పనైనా చేస్తారు. ఎలా కష్టపడతారంటే అసలు వీళ్ళంతగా కష్టపడినట్టు ఎవరో కష్టపడరు. ఒక మనిషి 24 hours కష్టపడాలంటే కష్టపడతారు వీళ్ళు. రాత్రి పగలు కష్టపడాలని కష్టపడతారు. అది కానీ ఎప్పుడు కూడా వీళ్ళు పని చేయడమే లక్షణంగా పెట్టుకొని పని చేస్తూ ఉంటారు. ఒకరి దగ్గర ఒకరి కింద ఉండి పని చేయాలని కానీ, అండ్ ఒకరి కింద బతకాలని కానీ అలాంటి కోరికలు ఉంటావు వీళ్ళకి. వీళ్ళు ఇండిపెండెంట్గా బతకాలి, నేర్చుకోవాలి, సాధించాలి అని చెప్పేసి ఎవరిని రిక్వెస్ట్ చేసి అడగడం అనేది వీళ్ళకి రాదు. ఆ రిక్వెస్ట్ చేస్తే ఎక్కడ మేము తక్కువైపోతాం అని చెప్పేసి రిక్వెస్ట్ చేయకుండా అలా మొండితనంగా మేము చేయగలం, మాకు వచ్చు అని చెప్పి సొంతంగా నేర్చుకునే లక్షణాలు ఎక్కువ. వీళ్ళని ఎక్కువ ఏం చేసుకోవాలంటే వీళ్ళు చదువున్నా లేకపోయినా సాధించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. కొంతమంది చదువుతారు బ్రహ్మాండంగా, కొంతమంది అసలు చదవరు. కొంతమంది ఎంత బ్రహ్మాండం చదువుతారంటే అసలు అన్నిట్లో ర్యాంక్ వచ్చేస్తుంది, పట్టుదల ఎక్కువగా వాళ్ళు అనుకున్నది ఫోకస్ పెట్టుకుని చదువుకుంటూ పోతారు. ఎవరి మాట వినరు. అయితే ఇది చదువుకున్న వాళ్ళకి, చదువుకోలేని వాళ్ళకి అందరికి ఇదే వచ్చేస్తుంది. అసలు మాట వినడం అనేది మాత్రం ఉండదు. వాళ్ళు చెప్పింది మనం వినాల్సింది తప్ప మన మాట మాత్రం వాళ్ళు ఎప్పుడూ వినరు. వాళ్ళు ఏం చెప్తారో అదే మనం ఫాలో అవుతుండాలి. అలాగని వీళ్ళ కుటుంబానికి దూరంగా కానీ, కుటుంబాన్ని వదిలేసి కానీ ఉండదు. కుటుంబం అంటే చాలా ప్రేమ, కుటుంబంతో కలిసి ఉండాలి. అమ్మా నాన్న అయినా, అన్నదమ్ములైనా, అక్కచెల్లైనా కలిసే ఉండాలి. ఒకటి ఫ్యామిలీ అంటే వాళ్ళు ఎలా చూసుకుంటారంటే మొత్తం నాది, ఇది నా రెస్పాన్సిబిలిటీ అనుకుంటారు. ఇప్పుడు జనరల్గా ఒక ఇంట్లో ఒక అబ్బాయికి మంగళవారం పుట్టాడు అనుకోండి, చెల్లెలు ఏదైనా ప్రాబ్లం వస్తే చెల్లెల్ని తిడతాడు, బావ చెల్లెలు ఏమంటే బావని కొడతాడు. ఎందుకు అలాగా అంటే చెల్లి మీద ప్రేమ కదా, చెల్లి మనం అనకూడదు అంటే అలాగే ఉండదు. ఇక తప్పు చెల్లిది ఉంటే చెల్లిని కూడా కొట్టేస్తాడు. నువ్వు చేసిన తప్పు, నువ్వు ఇలా చేసబట్టే నీకు ఇలా జరిగింది నేను అని చెప్పి చెల్లిని తిడతారు. అలాగే బావ దాన్ని కొట్టాడు, బావని కొడతారు. సో ఈ బంధువుల్లో ఎవరికైనా మొహమాటం లేకుండా నువ్వు చేసింది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని మొహమే చెప్పే లక్షణం మంగళవారం వాళ్ళకి. ఏ పనైనా సరే, ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే చేసింది తప్పేనండి మీరు అని చెప్పి మొహమే చెప్తారు. ఆ ధైర్యం ఎక్కువ వీళ్ళకి. సో ధైర్యం, సాహసాలు ఎక్కువ, మొండితనం ఎక్కువ, పంతం ఎక్కువ, రాదు అంటే చేసి చూపించే లక్షణం ఎక్కువ. చాలా మంది దెబ్బలు తింటుంటారు, పడుతుంటారు, కింద పడుతుంటారు, మళ్ళీ లేస్తుంటారు, కష్టపడుతూనే ఉంటారు. కానీ ఒకళ్ళని అడగడం మాత్రం, ఒకరి కింద బతకడం కావాలంటే వీళ్ళకి ఇష్టం ఉండదు. ఇది మంగళవారం పుట్టే వాళ్ళ లక్షణాలు అనమాట. ఓకే, మంగళవారం పుట్టిన వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి అమ్మా. మంగళవారం పుట్టిన వాళ్ళకి పరిహారం ఒకటి కన్నా, తల్లిదండ్రుల్ని ఎంత ప్రేమ ఉంటుందో అంత గట్టిగా మాట్లాడతారు తల్లిదండ్రులు. వీళ్ళు తల్లిదండ్రులు చాలా ప్రేమ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మన ధర్మం ఏం చెప్పిందంటే తల్లిదండ్రుల దగ్గర వినయ విద్యార్థులతోనే మాట్లాడాలి. మీకు నచ్చినా నచ్చకపోయినా సౌమ్యంగానే చెప్పాలి. ఒకవేళ వాళ్ళు చెప్పేది మీకు నచ్చలేదు, సరే నేను ప్రయత్నం చేస్తానమ్మా, నా వల్ల అయితే తప్పకుండా చేస్తాను అని చెప్పాలి తప్ప వాళ్ళు 100 సార్లు విసిగించినా మనం 1000 సార్లు కూడా నిదానంగా చెప్పాలని మన శాస్త్రం రాసింది. అంతేగాని వాళ్ళని గట్టిగా అరవకూడదు. వీళ్ళు తల్లిదండ్రులైనా, భార్య అయినా, పిల్లలైనా ఒకే పద్ధతి. నచ్చలేదు, తప్పు అంటే చెప్తుంటారు. చెప్పిన తప్పేం కాదు వీళ్ళది కరెక్టే, 100% కరెక్టే. విధానం తప్పు. చెప్పే విధానం అనేది రాంగ్. ఇప్పుడు
నువ్వు చేసిన తప్పు అని చెప్పేది మొహమే చెప్పేదానికి అది ఇవి చిన్నపిల్లలు చెప్పచ్చు. అప్పుడు పిల్లవాళ్ళు రియలైజ్ అవుతారు. కానీ పెద్దవాళ్ళకు నువ్వు చేసిన తప్పు అని అంటే పెద్దవాళ్ళకి పెద్దరికం అని ఉంటుంది కదా, ఆ వయసు తగ్గట్టు మర్యాద మనం ఇవ్వాలి కదా. ఇలాంటి దోషాలు కట్టుకోవడం వల్ల వీళ్ళకి అదృష్టం కలిసి రాదు. ఎంతమంది ఎంత కష్టపడినా ఇంత నిజాయితీగా ఉన్నా వీళ్ళు ఎందుకు అదృష్టం కలిసి రాదు వీళ్ళకి అంటే నోటితోటి మాట స్పీడ్గా అనేస్తారు. అనేసిన తర్వాత అది కూడా ప్రేమతోటి అంటారు. కానీ ప్రేమ ఉందా పక్కన పెడితే మాట జాగ్రత్తగా మాట చాలా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ప్రేమతో విషం తాగించవచ్చు, కానీ కోపంతో అమృతం తాగించలేము. అంతే కదా. అంతే. ఎంత గట్టిగా అరిస్తే అసలు అమృతం అనేది ఒక చుక్కని తాగం. అదే ప్రేమ ఇది తాగండి అంటే అది విషయం తెలియదు మనకి. వాళ్ళు చూసే ప్రేమను చూసి తాగేస్తుంటాం. అది మనం చెప్పే పెద్దవాళ్ళు చెప్పేది. అలాగే వీళ్ళు నిదానంగా మాట్లాడి తల్లిదండ్రుల దగ్గర గౌరవంగా మాట్లాడాలి. అలాగే భార్య అయినా భర్త అయినా వాళ్ళతో గౌరవంగా మాట్లాడాలి. ఎప్పుడు కొన్ని గౌరవంగా మాట్లాడాలి. మాట తోలనాడకుండా, మాట విసరకుండా. అలాగే పిల్లల విషయంలో అభిమానంగా నిదానంగా ఓర్పుగా చెప్పాలి. అంతేగాని కోపంగా చెప్పకూడదు. వీళ్ళు చెప్పేది ఎంత మంచి విషయమైనా సరే ఆ కోపం చెప్పడం వల్ల ఎక్కదు. ఇవి వీళ్ళు చేయాల్సిన పరిహారం. రెండోది, ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడిలో పొద్దున్న పూట 11 నుంచి 12 లోపు ప్రదక్షిణ 21 ప్రదక్షిణాలు చేయాలి. ప్రతి మంగళవారం చేయాలి వీళ్ళు. ప్రతి మంగళవారం ప్రదక్షిణాలు అనేది లైఫ్ లాంగ్ వీళ్ళు వెళ్ళాలి. మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం వల్ల వీళ్ళకి ఏదైనా విపత్తులు అనేవి అంటే లైఫ్లో సక్సెస్ రావట్లేదు అని అంటే అది కాస్త రావడం అనేది జరుగుతుంది అదృష్టంగా. సో మంగళవారం పూట వీళ్ళు చేయాల్సిన పరిహారాలన్నా. ఓకే అమ్మ, మంగళవారం పుట్టిన వారి లక్షణాలు, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.